అయితే ఇక్కడ చూస్తే పిల్లరా, రెండోదిగా మనం ఫలించాలి అని అంటే మనము దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలి. గట్టిగా చప్పటి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏం కలిగి ఉండాలండి? రెండోదిగా దేవుడిలో మనం ఫలించాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ యోబు గారి పరిస్థితి అంతా కూడా మనకందరికి తెలుసు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా ఎవరి గురించి తెలుసు? యోబు గురించి తెలుసు. ఏం తెలుసు? మొదటిగా ఆయనకి చాలా సమృద్ధిగా ఉంది. చివరిలో దేవుడు ఉన్నదానికంటే రెండంతలుగా ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి, అందరు చెప్పాలా? ఉన్నదానికంటే రెండంతలుగా ఒట్టిగానే ఆశీర్వదించిండా? ఒట్టిగానే ఆశీర్వదించిండా? చాలా మంది, అయ్యా యోబు గారికి ఇచ్చిన ఆశీర్వాదం నాకు దయచేయ్యా, నేను మాత్రం ఆదివారం ఆరాధనకు రాను, ప్రతిరోజు ప్రార్థన చేయను, ఏడన్నా ప్రార్థన ఉందన్న ఛాయల్లో కూడా బోను, కానీ యోబు గారిని ఆశీర్వదించిన రెండంతలుగా వస్తుందా? రాదు. నేను మాత్రం నా ఇష్టానుసారంగా తిరుగుతానయ్యా, ఆదివారం రోజు ఏదో నామకార్థ భక్తిగా అక్కడికి వెళ్తాను, కాసేపు ప్రార్థన చేసుకుంటా, ఇట్లా అనుకొని వస్తా కూర్చుంటా, తెల్లారి నుంచి మళ్ళీ యథావిధి జీవితమే జీవిస్తా, కానీ యోబు గారి లాగా నన్ను ఏం చెయ్యి? వస్తుందా? రాదు. ఉంటే వెచ్చగానైనాను, అంతేగాని నులివెచ్చని స్థితి ఆశీర్వాదం రాదు. ఇక్కడ పిల్లరా, మనం ఫలించాలి అని అంటే రెండోదిగా విశ్వాసంలో నిలిచి ఉండాలి. విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం అంటే, యోబు తన భార్యతో చెప్తున్నాడు, మంచిగానే ఉన్నాం కదా, దేవుడు ఇచ్చినప్పుడు బానే ఉంది కదా, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, మరి అందును బట్టి నువ్వు కృతజ్ఞురాలై ఉండవా అంటే యోబు యొక్క విశ్వాసం చూడండి. ఆ విశ్వాసాన్ని బట్టే యోబు మళ్ళీ ఫలించాడు, రెండంతలుగా ఆశీర్వాదం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఫలించాలి అని అంటే మొదటిగా దేవునిలో నిలిచి ఉండాలి, రెండోదిగా దేవునిలో మనకేముండాలి చెప్పాలా? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. యోబుకున్న విశ్వాసం అదే. అమ్మ మనకు అన్ని ఇచ్చినప్పుడు బానే ఉన్నావు కదా, ఒక 20 మంది పని వాళ్ళు ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నావు, గుమ్మి నిండా ఒడ్లు ఉన్నప్పుడు ఏం చేసినావు? మళ్ళీ ఆ యొక్క దొడ్డి నిండా గేదెలు గొడ్లు అన్ని ఉన్నప్పుడు ఎట్లున్నావు? మరి ఒక్కసారిగా అవన్నీ ఇచ్చిన దేవుడే మనల్ని పరీక్షించడానికి అవన్నీ మనకి నుంచి దూరం చేసినప్పుడు నీ విశ్వాసం ఎటుపోయింది? నిశ్చయంగా తీసివేసిన దేవుడు వీటి కంటే నాకు సమృద్ధిగా ఇస్తాడని నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు అమ్మా అని యోబు గారు తన భార్యతో అన్నాడు. కాదు, అందుకే యోబుకి మాట ఇచ్చిన దేవుడు ఆయన అన్ని కోల్పోయినప్పటికీ కూడా తిరిగి రెండంతలుగా దేవుడు ఆయన విశ్వాసాన్ని బట్టి యోబుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించాడా లేదా యోబు? ఫలించాడా లేదా? ఫలించాడు. ఎలాగ ఫలించాడు అని అంటే విశ్వాసంతో దేవునిలో నిలబడ్డాడు కనుకనే యోబు ఫలించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.